విద్యా ప్రమాణాలు పెంచడం అంటే వీళ్ళు ఫస్ట్ పోటీ పరీక్షల కోసం నిర్వహించే ఈ పిహెచ్డిని దీంట్లో మ్యాండేటరీ చేసిర్రు కదా, ఇది మ్యాండేటరీ కాదు అని యూజీసీ మనకు ప్రకటించినప్పుడు, యూజీసీ మనకి నోటీస్ ఇచ్చినప్పుడు మరి యూనివర్సిటీలు ఎన్ని పిహెచ్డీలు ఇచ్చిర్రు, ఎన్ని పిహెచ్డి నోటిఫికేషన్లు ఇచ్చిర్రు? విద్యా ప్రమాణాలు పెంచటోళ్ళు అయితే ఈ రోజు బోర్డులు లేకుండా, చాక్ పీసులు లేకుండా ఎన్నో డిగ్రీ కాలేజీలు నడుస్తున్నాయి. గైడ్షిప్ లేకుండా ఎంతో మంది ప్రొఫెసర్లు ఉంటున్నారు. మరి అట్లాంటి వాళ్ళకి ముందు విద్యా ప్రమాణాలు పెంచాలంటే విద్యా సౌకర్యాలు పెంచాలి ఫస్ట్. వ్యవస్థ మొత్తం తరగతి గదిలో తీర్చిదిద్దబడుతుంది అనేది మనకు తెలుసు. అవును, అలాంటి తరగతి గదిలో నాణ్యమైన లెక్చరర్స్ లేకపోతే ఉపాధ్యాయులు ఉండడం తప్ప వ్యతిరేకిస్తున్నారు. తప్పేం కాదు, వ్యతిరేకించట్లే మేము. అసలు డిగ్రీ స్థాయి లెక్చరర్ కి కావాల్సిన అర్హతలే నెట్, సెట్ ఆర్ పిహెచ్డి, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. అట్లాంటిది మీరు కావాలని మ్యాండేటరీగా పిహెచ్డికి 25 మార్కులు వెయిటేజ్ ఇవ్వడంలో ఉద్దేశం ఏంది? నిజంగా పిహెచ్డి మ్యాండేటరీ అయితే ఈ విద్యా ప్రమాణం పెట్టాల్సింది ఇప్పుడు కాదు. ఒకప్పుడేమో నిజంగా మా అన్న చెప్పినట్టు నెట్ సెట్ అర్హతలు ఉండాలి, ఖచ్చితంగా పిహెచ్డి చేయాలంటే అని అప్పుడు అన్నారు. ఇప్పుడేమో అసలు పిహెచ్డి ఉండాలని ఇప్పుడు అంటున్నారు. అంటే నెట్ సెట్ కొట్టుకోవడం వేస్ట్ అయినా, దానికోసం చదవడం వేస్ట్ అయినా? యూజీసీ నెట్ అలాగే టీజీ సెట్ లో కూడా మాకు మెన్షన్ చేసి ఉంటది, మీరు ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కి మీరు ఎలిజిబుల్ అని. అంటే ఆ సర్టిఫికెట్లు ఎందుకు ఇస్తున్నారు? మరి అవి రద్దు చేయండి ఫస్ట్. దానికి వెయిటేజ్ లేనప్పుడు, దానికి వెయిటేజ్ కేటాయిస్తున్నప్పుడు మీరు రద్దు చేయండి అంటున్నాము. పిహెచ్డికి ఎలాగో 25 మార్కులు కేటాయిస్తున్నారు, నెట్ సెట్ అభ్యర్థులకు కూడా వెయిటేజ్ కేటాయించాలి, అట్లే కదా? మరి 3 సమానమైనప్పుడు పిహెచ్డికి ఎక్కువ కేటాయిస్తున్నారు, దీనికేమో తక్కువ కేటాయిస్తున్నారు. దీనికి 5 మార్కులే కేటాయిస్తున్నారు. ఇప్పుడు జీవో నెంబర్ 4 తేవడం వల్ల ప్రభుత్వాలకు ఏం లాభం, మీకేం నష్టం? ప్రభుత్వాలకు ఏం లాభం అంటే చాలా మంది, కొంతమంది సుపరిచితులు వాళ్ళకు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి తెలిసిన రాజకీయ నిరుద్యోగులు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి పిహెచ్డి ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి నేరుగా ఇప్పుడు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటది, అంతే కదా? డైరెక్ట్ పిహెచ్డి కంప్లీట్ అయితే డైరెక్ట్ 25 మార్కులు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇంకా రిటర్న్ టెస్ట్ 40 మార్కులు రాసుకుంటారు, ఇంటర్వ్యూ 10 మార్కులు వాళ్ళ చేతిలోనే. ఇంకా మేము అక్కడ మా కష్టం ఎక్కడుంది? నిజంగా లైబ్రరీలో కూర్చొని సంవత్సరాల తరబడి కూర్చుంటున్న నిరుద్యోగులకి లాభం ఏముంది దీంట్లో? వాళ్ళ చెమటకి దక్కే ఫలితం ఏంది? 100% ఉంది. ఇంకొకటి, ఎన్ని యూనివర్సిటీలు రెగ్యులర్ గా ఇయర్ గా పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నాయి? ఎన్ని యూనివర్సిటీలు అసలు నిజంగా పీజీ పిల్లలకి పర్సంటేజ్లు కరెక్ట్ గా నిజాయితీగా ఇస్తున్నాయి చెప్పండి? ఇక్కడ ఓయూలోనే పర్సంటేజ్లు తక్కువ వస్తాయి, కాకతీయలో తక్కువ వస్తాయి, ఇతర యూనివర్సిటీలో కొన్ని ఎక్కువ రావచ్చు. కానీ పర్సంటేజ్లు అన్ని యూనివర్సిటీలు ఒకటేలాగా ఇవ్వనప్పుడు మీరు ఆ పీజీ పర్సంటేజ్ కి, డిగ్రీ పర్సంటేజ్ కి వెయిటేజ్ ఎందుకు ఇస్తున్నారు? దీన్ని వ్యతిరేకించడం వల్ల మీకు ఒక భయంకరమైన ప్రశ్న ఎదురైంది. చెప్పండి. మీరు చదవలేక పిహెచ్డి ఆ సీటు సంపాదించలేక మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నారనే ప్రశ్న. మీరు 100 క్వశ్చన్లు అడిగినా ఒక్కటే ఆన్సర్ ఉంటది, ఆ నెట్ సెట్లు మేము క్వాలిఫై అయి ఉన్నాము, అందుకే అడుగుతున్నాము. మేము డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్స్ కోసమే ఎదురు చూస్తున్నాము, అందుకే అడుగుతున్నాము. ఇప్పుడు మీరు విద్యా ప్రమాణాలు, వాళ్ళు చేస్తున్నది విద్యా ప్రమాణాల గురించి అని మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడన్నా 180% మంది పేద ప్రజలు కష్టం చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఏం పెట్టింది ప్రభుత్వం అంటే, డిఎల్ డిగ్రీ లెక్చరర్ కావాలి అంటే నెట్ సెట్ మ్యాండేటరీ, అంటే నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్, స్టేట్ ఎలిజిబుల్ టెస్ట్ అని 2 పెట్టిండ్రు కదా. మా చదువును అర్హత, ఇప్పుడు నేను సెట్ క్వాలిఫై అయినా, నేను రేపు డిఎల్ కావాలి, నాకు పిహెచ్డి లేదు, నేను పిహెచ్డి ఆస్పిరెంట్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు పీజీ యొక్క బేస్ తోనే నాకు ఉద్యోగం రావాలి, నాకు సబ్జెక్ట్ ఎంత ఉంటుంది అనేది నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టుకున్నప్పుడు నేను నిరూపించుకుంటా, ఎందుకంటే నాకు సెట్ ఉంది కాబట్టి. నెంబర్ 1. ఇప్పుడు పిహెచ్డి దగ్గరికి వద్దాం. విద్యా ప్రమాణాల పిహెచ్డి కాదు కదా. అట్లా అనుకుంటే ఉస్మానియాతో పాటు చాలా యూనివర్సిటీలో పిహెచ్డి ఏ రూపంలో ఉన్నాయో మనందరికీ తెలుసు. ఇక్కడ రిక్రూట్మెంట్ ఉందా? పిహెచ్డి కలిగినటువంటి స్టాండర్డ్స్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాయా? దానికి సంబంధించిన నిధులు ఉన్నాయా? ఈ రకం కూడా మనం చూడాలి. మీరు ఒకవేళ అసిస్టెంట్ ప్రొఫెసర్ కు పిహెచ్డి మ్యాండేటరీ కావచ్చు, సరే కాదా అవునా అనేది ఒక భాగం. ఒక నిమిషం ఆస్మా, అది అవునా కాదా అనేది ఒక భాగం, దాన్ని కూడా అదొక చర్చ చేద్దాం. ఇప్పుడు డిఎల్ అనేది డిగ్రీకి సంబంధించినటువంటి అంశం. నేను నెట్ కొట్టుకొని సెట్ కొట్టుకొని చాలా కష్టపడి వస్తా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చినప్పుడు డిగ్రీ చదవడమే కష్టం. నేను పీజీ దాకా వచ్చినప్పుడు నాకు పర్సనల్ స్ట్రగుల్స్ ఉంటాయి, ప్రాబ్లం పేదరికం వల్ల కావచ్చు, నా పర్సనల్ చెప్పుకోలేని ఉంటాయి. ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలుగా నేను డిస్టర్బెన్స్ అయిన తర్వాత కూడా అందులో నుంచి తేరుకున్న తర్వాత నాకు సెట్ ఉంది కాబట్టి నేను డిఎల్ కావాలనే కసి నాకు ఉంటుంది. నాకు పిహెచ్డి లేదు అంటే ఆ కసి నుంచి నాలాంటి వాళ్ళు, కొంత అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ స్ట్రగుల్ నుంచి బయటపడ్డ తర్వాత ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి డిఎల్ లాంటిది కొట్టుకోవాలని చిన్న ఆశ ఉంటుంది. నువ్వు ఇక్కడ కూడా పిహెచ్డి అనేది పెడితే ఆ పిహెచ్డీలు 100లో 1 2 ఒక ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు పిహెచ్డి దాకా రావాలంటే
వాళ్ళ ఇంటి ఎంత స్ట్రగుల్ చేయాలన్నా, ఆర్థికంగా స్ట్రగుల్ చేయాలి, ఫ్యామిలీ పరంగా స్ట్రగుల్ చేయాలి. ఎందుకంటే వీడు పని చేస్తేనే ఆ కుటుంబం బాగుపడుతుంది. వీడు పని చేసుకోవడానికి సమయం సరిపోతుంది. కానీ పిహెచ్డి దాకా పోగలుగుతారా ఎస్సీ ఎస్టీ బిడ్డలు, ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు? ఒకవేళ పోయినా కూడా అక్కడ ఎంత ఇబ్బంది ఉంటుంది, యూనివర్సిటీలలో కులం పేరుతో ఎట్లా చంపుతున్నారు అనేది దేశ స్థాయిలో మనం చూస్తున్నాం. కాబట్టి మేము అనేది ఏంటంటే విద్యా ప్రమాణాలు పాటించాలి. కానీ ఏసీలో ఉట్టి, ఏసీలో పెరిగి, ఏసీలో కూర్చొని పేపర్ల మీద రాసి ప్రజలను మభ్యపెట్టడం కాదు. మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తా. ఉస్మానియా యూనివర్సిటీలో గత 30-40 ఏళ్ల ముందు ఐఏఎస్ల పిల్లలు, ఉన్నతాధికారుల పిల్లలు చదివేటోళ్ళట. చదివినప్పుడు వాళ్ళ పిల్లలు ఇలా చదువుతారు కాబట్టి ఆ ఉన్నతాధికారులు మా పిల్లలు కాబట్టి సెక్రటేరియట్ లో వాళ్ళు కోట్ల రూపాయలు నిధులు ఇచ్చుకొని వాళ్ళు చదువుకున్నారు. ఇప్పుడు వాళ్ళ స్థాయి ఎవరికి లేదు. ఇక్కడ గుడిసెలలో ఉండేటోళ్లకు, గూడాలలో వచ్చిన వాళ్ళకు, తండాల నుంచి వచ్చిన బిడ్డలు మాత్రమే చదువుతారు. మరి వీళ్ళ తల్లిదండ్రులు ఏసీలలో లేరు కదా, సెక్రటేరియట్లో లేరు కదా. మరి అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే నా పిల్లలు చదువుతారని డబ్బులు ఇచ్చేటోళ్ళు. మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి 1000 కోట్లని ప్రకటించిండు. ఈ రోజు వరకు అత్తకలేదు, పత్తకలేదు. ఈ రోజు రిక్రూట్మెంట్ లేదు, అకాడమిక్ స్టాండర్డ్స్ లేవు, యూనివర్సిటీ పరిశోధనలు విషయాలు ఏం జరుగుతున్నాయో మనకు తెలుసు. కాబట్టి నేను ఇక్కడ అనేది ఏంటంటే అన్న, మీరు అడిగిన దానికి ఏదేమైనా జీవో నెంబర్ పాత పద్ధతిని రద్దు చేసి సెట్ నెట్ అవకాశం ఉన్న వాళ్ళకి ఇది పెట్టండి. ఒకవేళ పిహెచ్డి అనేది అసిస్టెంట్ ప్రొఫెసర్ యూజీసీ నామ్స్ ప్రకారంగా దాన్ని పెట్టాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. మొన్న ఫిబ్రవరిలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే వచ్చింది. ఫిబ్రవరి 12 వచ్చింది. 12 ఫిబ్రవరికి వచ్చింది. మేము చెప్పేది ఏంటంటే యూజీసీ నెట్ గానీ, టీజీ సెట్ గానీ, పిహెచ్డి గానీ 3 సమానమే అని యూజీసీ చెప్పింది. చెప్పినప్పుడు యూజీసీ గ్రాంట్స్ అన్ని వీళ్ళు యూనివర్సిటీలు అన్ని తీసుకుంటున్నప్పుడు 3 సమానం అని చెప్పినప్పుడు ఒక నిరుపేద విద్యార్థి ఏం ఆలోచిస్తాడంటే 5 సంవత్సరాలు పిహెచ్డి చేయడం మేలా, 6 నెలలు చదివి యూజీసీ నెట్ గానీ, టీజీ సెట్ గానీ అర్హత సాధించడం మేలా అని ఆలోచిస్తారు. ఇందులో భాగంగానే ఇంకొకటి పిహెచ్డి చేసుకుంటే కొన్ని లక్షల ఖర్చు వస్తుంది. ఇక్కడ అడ్మిషన్ కే 25,000 ఫీజు కట్టాలి. అలాంటప్పుడు యూజీసీ నెట్, టీజీ సెట్ క్వాలిఫై అవుతారు. చివరి ప్రశ్న, ఇప్పుడు జీవో నెంబర్ 4 వల్ల పేద విద్యార్థులకు నష్టం జరుగుతుంది, దీంట్లో కుట్ర ఉంది అంటున్నారు. 100% ఉంది. 100% ఉంది. కాబట్టి ప్రభుత్వం గానీ, యూనివర్సిటీ వీసీలు, పెద్దలు, ప్రొఫెసర్స్ అందరూ కూడా నిరుపేద విద్యార్థుల గురించి ఆలోచించాలి గానీ నిజంగా ఏసీ రూమ్లలో కూర్చొని చదువుకునే విద్యార్థుల గురించి కాదు, దొంగ పిహెచ్డి పట్టాలు తెచ్చుకున్న వాళ్ళ గురించి కాకుండా నిరుపేద విద్యార్థుల గురించి ఆలోచిస్తే ఈ జీవో అనేది చాలా నష్టాన్ని చేకూర్చే జీవో. కాబట్టి జీవో నంబర్ 4 వెంటనే రద్దు చేసి పాత విధానంలోనే, పాత పద్ధతిలోనే డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్ ని నిర్వహించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. విద్యాసంఘాల ఆధ్వర్యంలో ఈరోజు డిగ్రీ లెక్చరర్లకు మద్దతుగా ఇక్కడ సమావేశం నిర్వహించి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నా. ఈరోజు మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. జీవో 4 వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే డిగ్రీ లెక్చరర్ల నియామకం చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఇంతకుముందు పాత పద్ధతిలో డిగ్రీ లెక్చరర్ నియామకాలు అంటే సెట్ నెట్ వచ్చిన వారికి ఎలిజిబుల్ కేటగిరీ ఉంటుండే. ఎందుకంటే ఈరోజు సెట్ నెట్ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో సెట్ నిర్వహిస్తుంది, కేంద్రం ఏమో నెట్ నిర్వహించి ఈరోజు అత్యున్నతమైన విద్యార్థులు, ప్రతిభ సాధించినటువంటి విద్యార్థులు మాత్రమే ఈరోజు నెట్ సెట్ సాధిస్తారు. అలాంటి విద్యార్థులకు ఈరోజు డిగ్రీ లెక్చరర్ అవకాశం కల్పిస్తుండే పాత పద్ధతి. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెట్ సెట్ కాకుండా ఓన్లీ పిహెచ్డి అని పెట్టి ఈరోజు విద్యార్థులను, ఈరోజు చదువుకున్నటువంటి నెట్ సెట్ చదువుకున్నటువంటి పీజీ చదువుకున్నటువంటి విద్యార్థులు ఈరోజు డిగ్రీ లెక్చరర్లకు దూరం చేసినటువంటి ప్రభుత్వం ఏదంటే ఇది కాంగ్రెస్ పార్టీ. బిడ్డ వెంటనే రేవంత్ రెడ్డి మీది ఈ కొత్త పద్ధతిని రద్దు చేసి జీవో నంబర్ 4 రద్దు చేసి పాత పద్ధతితో డిగ్రీ లెక్చరర్ నియామకాలు చేయాలని మేము ఈరోజు బీఆర్ఎస్ విద్యార్థులు డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో బిడ్డ ఈ యొక్క కార్యాలయాన్ని, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కానీ ఉన్నత విద్యా మంత్రి కార్యాలయాన్ని మేము ముట్టడిస్తామని తెలియస్తాం. ఈ రోజు చూడండి, ఒక చదువు రాని దద్దమైనటువంటి రేవంత్ రెడ్డి దగ్గర ఈరోజు విద్యాశాఖ మంత్రి పెట్టుకోవడం పెద్ద సిగ్గుచేటు. ఎందుకంటే ఆయన దగ్గర విద్యాశాఖ మంత్రి పెట్టుకొని ఎలాంటి యొక్క నియమ నిబంధనలు పాటించకుండా ఈరోజు ఓన్లీ కలిబోలి మాటలు చెప్తూ ఈరోజు విద్యార్థులను దూరం చేస్తున్నాం. చూడండి, ఈరోజు ఫీజు మెంబర్స్ బకాయిలని, ఈరోజు ఫీజు మెంబర్ బకాయిలు విడుదల చేయక విద్యార్థులను దూరం చేస్తున్న వ్యక్తి అంటే రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఒక నిరుపేద విద్యార్థి ఏ విధంగా చదువుకుంటాడు, అదొక కష్టాలేంది, వాళ్ళొక బాధలేని తెలియనటువంటి వ్యక్తి ఈరోజు ఫీజు మెంబర్ ఇస్తలేడు, ఉద్యోగం నోటిఫికేషన్లు ఇస్తలేడు. ఈరోజు ఓయూకి వచ్చిండు 1000 కోట్లు అన్నాడు, ఓన్లీ జీవో ఇచ్చిండు, ఇప్పటి వరకు 1 రూపాయి ఇవ్వలేనటువంటి వ్యక్తి అంటే రేవంత్ రెడ్డి. అంటే చదువు మీద పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. కాబట్టి బిడ్డ నువ్వు వెంటనే
జీవో నెంబర్ 4 ను రద్దు చేసి పాత పద్ధతిలో డిగ్రీ లెక్చరర్ నియామకాలు చేయాలని మేము ఈరోజు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వేదిక డిమాండ్ చేస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. జీవో నంబర్ 4 తీసుకొచ్చి ఈరోజు నిరుద్యోగులకు అన్యాయం చేసే కుట్ర చేయడాన్ని ఎంఆర్పిఎస్గా బడుగు బలహీన వర్గాల ప్రతినిధులుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ జీవో తీసుకురావడంలో సమాజానికి ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉండే అగ్రవర్ణాలు కానీ చెప్పేటిది ఏంటంటే రానున్న రోజుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే లెక్చరర్లకు స్పష్టమైన కొన్ని అర్హతలు ఉండాలనే అంశాన్ని చెప్పబోతున్నాయి. కానీ మరి ఇప్పటి వరకు రిక్రూట్ అయ్యి లెక్చరర్లుగా గత ప్రభుత్వాల్లో నియమించబడ్డ వాళ్ళు మరి వాళ్ళు పీజీతోనే వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని రిమూవ్ చేసే జీవో చేస్తుండ్రా? వాళ్ళని రిమూవ్ చేసినప్పుడు ఈ జీవో అమలు చేయండి. వాళ్ళని రిమూవ్ చేసే అధికారం మీ చేతుల్లో లేదు కనుక గతంలో ఏ విధంగా అయితే రిక్రూట్మెంట్స్ జరిగినాయో అదే విధంగా రిక్రూట్మెంట్ జరగాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పేద విద్యార్థులకు నిరుద్యోగులకు అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా జీవోలు కొత్తవి తీసుకొస్తే సమాజాన్ని అంతా ఏకం చేసి ప్రభుత్వం పైన అణగారిన వర్గాల తరపున పోరాటం చేయడానికి నిరుద్యోగులతో మేము సమాంతరంగా కదులుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డిగ్రీ లెక్చరర్ ఆశావాహుల ఆవేదన అనే ఒక ప్రెస్ మీట్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఆస్మా గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆమె చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ఈ జీవో నెంబర్ 4 అనేది ఏదైతే ఉందో దీని మీద ప్రభుత్వము సమీక్షించి దీని మీద లోతుపాతులు అన్నీ కూడా క్షుణ్ణంగా ఆలోచన చేసి పరిశీలన చేసి మళ్ళీ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆమె అయితే ఈ యొక్క కార్యక్రమం పెట్టిందో ఆ యొక్క కార్యక్రమానికి నా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా మిగతా వర్గాలతో కానీ మేధావులతో కానీ మళ్ళీ ఆలోచన చేసి దీన్ని సమీక్షించి దీన్ని రద్దు చేస్తేనే పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉంటున్నారో వాళ్ళకు అన్యాయానికి గురి చేసే ఈ యొక్క జీవో కాబట్టి దీనిని మళ్ళీ ఇప్పటికే 12 సంవత్సరాలు అయిపోయింది నోటిఫికేషన్ లేక మళ్ళీ మీరు కొత్త జీవోలు తీసుకొస్తూ నిరుద్యోగాన్ని ఇంకా రోజు రోజుకి పెంచే యొక్క కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయొద్దని చెప్పేసి నేను ఈ యొక్క సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఒకవేళ మీరు ఇదే మొండి పద్ధతితో కనుక ముందు భవిష్యత్తులో ఇలాగే ముందుకు పోతే మాత్రం దీన్ని మేము రాష్ట్రంలో ఉన్నటువంటి అందరం కూడా ఏకమై ఆస్మా గారు చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమాన్ని మేము బలం చేకూరుస్తూ దీని మీద బలమైనటువంటి పోరాటాన్ని కూడా మేము సిద్ధమవుతామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తా ఉన్నా. 4 వెంటనే రద్దు చేయాలి. జీవో నంబర్ 4 వెంటనే పాత పద్ధతిలో నియమించాలి. డిగ్రీ లెక్చరర్లు వెంటనే